నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। హైదరాబాద్ నుండి చీరాల వస్తున్న ప్రైవేట్ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి। మృతుడు కారంచేడుకు చెందిన శివప్రసాద్ గా గుర్తింపు। ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు। సమస్యలేని నియోజకవర్గంగా చీరాలను తీర్చిదిద్దాలి। చీరాల మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య। బ్యాంకు ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల్ని కేంద్రం వెంటనే పరిష్కరించాలి। యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఎస్బీఐ చీరాల శాఖ కార్యాలయం సముదాయంలో ఆందోళనకు దిగిన బ్యాంకు ఉద్యోగులు। ప్రైవేట్ ట్రావెల్ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి చెందిన ఘటన చీరాలలో వెలుగు చూసింది। మృతుడు కారంచేడు గ్రామానికి చెందిన జాగర్లముడి శివరాం ప్రసాద్ గా పోలీసులు నిర్ధారించారు। హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామమైన కారంచేడుకు వచ్చే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది। ప్రైవేట్ ట్రావెల్ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో వెలుగు చూసింది। మృతుడు కారంచేడు గ్రామానికి చెందిన జాగర్లముడి శివరాం ప్రసాద్ గా పోలీసులు నిర్ధారించారు। హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వగ్రామమైన కారంచేడుకు వచ్చే క్రమంలో హైదరాబాద్ నుండి బాపట్లకు వెళ్లే ప్రైవేట్ బస్సులో బయలుదేరారు। బస్సు కారంచేడుకు చేరుకున్నప్పటికీ దిగకపోవడంతో చీరాల్లో బస్ కండక్టర్ గమనించి ప్రయాణికుడు శివరాం ప్రసాద్ లేపే ప్రయత్నం చేశారు। ఎంతసేపటికి లేకపోవడంతో ప్రయాణికుడు శివరాం ప్రసాద్ మృతి చెందినట్లు నిర్ధారించుకుని చీరాల 1 పోలీసులకు సమాచారం అందించారు। ఈ క్రమంలో ట్రావెల్ బస్సులు సరాసరి చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు। కాగా నిద్రలోనే గుండెపోటు రావడంతో ప్రయాణికుడు శివరాం ప్రసాద్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు। గతంలో హాట్ లో స్టంట్స్ వేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు। ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు। మాది కార్తిక్ ట్రావెల్స్। మేము హైదరాబాద్ అంటే బాపట్ల వస్తుంటే ఎస్ఆర్ నగర్లో శివప్రసాద్ అనే మంచి ఎక్కినాడు। ఎక్కిన తర్వాత కారంచేడు డ్రాపింగ్ ఉంది। ఆ డ్రాపింగ్ మేము పిలిచాము, లేదు అతను చీరాల ఎండింగ్ కాబట్టి ఇక్కడ వచ్చి పిలిచితే అతను చనిపోయిండు। అప్పుడు మేము పోలీసులకు చీరాల పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వాళ్ళు వచ్చి చూసుకున్నారు। చనిపోయినట్టుగా మీకు ఎప్పుడు చూసారు మీరు బస్సులో? ఏం పట్టుకోలేదు, మేము ముట్టలేదు। అతను ఒక్కడే ట్రావెల్ చేస్తా వచ్చాడు? అతను ఒక్కడే ట్రావెల్ చేసి వచ్చాడు। చీరాల అంటే కారంచేడులో దిగాల్సి ఉంటే కారంచేడు దిగలే, చీరాలు వచ్చి మేము చూసుకుంటే అప్పుడు చనిపోయాడు। చీరాలు ఎండిపోయిండు, నిద్రలోనే చనిపోయాడు। మీరు ఇంకెట్లా ఏడగా తీసుకొచ్చారు? మేము చీరాలు డ్రాప్ చేసి మేము మళ్ళీ బాపట్ల వెళ్ళిపోవాలి। మా బండి బాపట్ల బండి గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చాము। వచ్చి ఎస్ఐ సార్ వచ్చి చూసుకున్నాడు, అలాగే వాళ్ళగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, అంతా అయిపోయింది। చేసాము, వచ్చారు, చెప్పాము సార్ ఇటు పని లేదు అతను అని చెప్పాము। వచ్చి చూసుకున్నారు, చూసుకుంటే చనిపోయిండు అతను। వాళ్ళకు హార్ట్ అటాక్ ఉంది। చీరాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో చీరాల ఎమ్మెల్యే కొండయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో శాఖల వారీగా ఎమ్మెల్యే సమీక్షించారు। అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు చేరుతాయని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। చీరాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో చీరాల ఎమ్మెల్యే కొండయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో శాఖల వారీగా ఎమ్మెల్యే సమీక్షించారు। ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు। ఈ సమావేశంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, కమిషనర్ అబ్దుల్ రషీద్, చీరాల వేటపాలెం తహసీల్దార్లు గోపీకృష్ణ, పార్వతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। మనం చాలా తక్కువ మనకు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గం యొక్క పరిస్థితి అంటే పరిణామం చూసినట్టుగానే చాలా చిన్నది। దీంట్లో ఉన్నటువంటి ల్యాండ్స్, దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి। ఊరికే ఏదో ఒకటి చెప్పడం, ఏదో ఒకటి చేయడం, లేకపోతే ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో రాష్ట్రంలో అనేక మంది మంత్రులతోనూ లేకపోతే అనేక నియోజకవర్గాల్లో సత్సంబంధాలు కలిగి పనిచేశాను। కానీ ఇండిపెండెంట్గా ఒక నియోజకవర్గానికి ఒక శాసనసభ సభ్యుడిగా చేయడం ఇది మొదటిసారి నాకు। మీరైతే అనేక దగ్గరలో పనిచేస్తూ ఉండొచ్చు, మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ అనే దగ్గరలో మీరు పనిచేస్తారు మున్సిపాలిటీస్ వాటి। సో మీకు ఇందులో చాలామంది అవగాహన ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక మనం అందరితో కూడా ఒకసారి మీ అందరితో మాట్లాడితే మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్లాలనేది నా లక్ష్యం।
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీరాల శాఖ కార్యాలయ ప్రాంగణంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో బ్యాంకు ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యలను కేంద్రం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలువురు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీరాల శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీరాల శాఖ కార్యాలయ ప్రాంగణంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో బ్యాంకు ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యల్ని కేంద్రం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ 1997 నుండి బ్యాంకులో కేంద్రం ఉద్యోగుల నియామకాలు జరపడం లేదన్నారు. సత్ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం ఒత్తిడి పెరుగుతుందని వాపోయారు. ఇప్పటికైనా బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా ఉద్యోగులపై పనిభారం తగ్గించాలన్నారు. ఇదే క్రమంలో బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని పెంచారన్నారు. మరోవైపు ఉద్యోగులపై పనిభారం తగ్గించే క్రమంలో వారానికి 5 రోజులు మాత్రమే పని దినాన్ని అమలు చేయాలన్నారు. బ్యాంకుల విలీనంతో బ్యాంకింగ్ రంగం కుదిరవుతుందన్న యూనియన్ నేతలు విలీన ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే మార్చి నెల 24, 25వ తేదీలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. నిరసన ప్రదర్శనలో యూనియన్ నేతలు యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దీవెన బాబు, లోకల్ బ్యాంక్ యూనియన్ సెక్రటరీ కిషోర్ బాబు, నెహ్రూ, చైతన్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 9 యూనియన్లు యూఎఫ్బియు పిలుపు మేరకు 9 యూనియన్లు మార్చి 24, 25న స్ట్రైక్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఫైడ్ బ్యాంకింగ్. ఈ కాలంలో ఎంత వర్క్ హెవీగా ఉందో బ్యాంకర్స్కి మాకు తెలుసు. ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ అంటే వైట్ కలర్ జాబ్ అనుకున్నారు. ఇప్పుడు మా ఒంట్లో కలర్స్ ఏ విధంగా మారిపోతుందో మాకు తెలియదు. 10 to 5 అంటున్నారు, 10 to 7 అవుతుంది, 8 అవుతుంది, 11 అవుతుంది, 10 అవుతుంది. అంత వర్క్ భారం భరిస్తున్నాము. ఎవరు ఎంత వర్క్ చేసినా కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇది లేదు, చింత లేదు. అట్లాగే ఎంతోమంది 1997లో సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరిగింది. 97 నుంచి ఇప్పటి వరకు 2005 వరకు ఇంతవరకు సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది లేదు. అంతా అవుట్ సోర్సింగ్ చేస్తా పై తాత్కాలికంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ యూఎఫ్బియు మా చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మేమందరం 24, 25 స్ట్రైక్ వెళ్ళడానికి, ఆ తర్వాత మా చంద్రశేఖర్ గారి ఆచరణ ప్రకారం నిరాహార దీక్షకైనా కూలుకుంటామండి అని తెలియజేసుకున్నాం. అట్లాగే మా గ్రాడ్యుయేట్ ఎప్పటి నుంచో పిల్లికి భిక్ష వేసినట్టు 20 లక్షలు అన్నారు. మేము చాకరీ చేస్తున్నాం. కామ్రేడ్స్ మీ అందరూ తెలుసు, ఒకనొక టైంలో భారతదేశం ఆర్థిక స్తోమత కుంగిపోతుంటే అప్పుడు ఈ బ్యాంకులే సహాయం చేసి, ముఖ్యంగా స్టేట్ బ్యాంకు 8,000 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. అలాంటి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ కోసం షేర్స్ తగ్గించేస్తుంది. 50% షేర్స్ ఉన్నాయని 32% షేర్స్ తీసుకొచ్చింది. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మేము నిరసనగా 24, 25 స్ట్రైక్ వెళ్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కానీ మా యూనియన్ లీడరు యూఎఫ్బియు జనరల్ సెక్రటరీ కమిటీ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు మేము నిరాహార దీక్షకైనా వెళ్ళడానికి సంసిగ్ధంగా ఉన్నాం. ప్రధాన డిమాండ్లు ఫైడ్ బ్యాంకింగ్ ఒకటి, సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఒకటి, గ్రాడ్యుయేషన్ పెంచాలని మా డిమాండ్స్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామ శివారు ప్రాంతాల్లోని పొలాల్లో వ్యవసాయానికి వినియోగించే నీటి మోటార్లను అపహరిస్తున్న ఇద్దరు నిందితులను ఏపురుపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి ₹1,00,000 విలువ చేసే 5 నీటి మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు తాలూకా వివరాలను ఏపురుపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు.
చీరాల మండలం కావురివారిపాలెం గ్రామ శివారు ప్రాంతాల్లోని పొలాల్లో వ్యవసాయానికి వినియోగించే నీటి మోటార్లను అపహరిస్తున్న ఇద్దరు నిందితుల్ని ఈపురపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి ₹1,00,000 విలువ చేసే 5 నీటి మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు. స్టేషన్ పరిధిలోని కావురివారిపాలెం గ్రామ శివారు ప్రాంతాల్లోని పొలాల్లో వరుసగా నీటి మోటార్లు చోరీకి గురి కావడంతో సాంబయ్య అనే రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. విచారణలో అదే గ్రామానికి చెందిన గోపిరెడ్డి కృష్ణారెడ్డిలు యుక్త వయసులోనే చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఆపై ఈజీగా మైనికి అలవాటు పడి చోరులకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. కాగా నిందితుల నుండి 3 కేసుల్లోని ₹1,00,000 విలువ చేసే 5 నీటి మోటార్లను స్వాధీనం చేసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై మండలాల వారీగా ఆరా తీశారు. రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై మండలాల వారీగా ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడారు. పీఎం కిసాన్ లో ఉన్నటువంటి డేటా వెబ్ ల్యాండ్ లో వచ్చిన డేటా ఖచ్చితంగా ఉందా లేదా సరిచూసుకుని వాటికి ఆమోదం తెలపాలని మండల తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. వీఆర్ఓ తహసీల్దార్ లాగిన్ తనిఖీ చేసి వాటిని వెంటనే ఆమోదించాలని మండల రెవెన్యూ అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆదేశించారు. ఇదే క్రమంలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అదనపు ధరలతో అక్రమ విక్రయాలు చేస్తున్న షాపు యజమానులపై అధికారులు తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. బయట మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులపై తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు. 40 కేజీల యూరియా బస్సు ధర $256.50 ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ ధరకు మించి విక్రయాలు చేసే సదరు వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. అన్ని మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేసి నివేదిక తయారు చేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా వ్యవసాయ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. వస్తుంది అక్కడ దాని మీద ఎస్ ఏనో బీనో 1నో 2నో ఏదో వాడు దాన్ని ఆప్షన్ ఇచ్చేస్తాడు. అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ ఇలాంటివే ఉంటాయి. కరప్షన్, లంచం అడిగారా, వినయపూర్వకమైన సమాధానం ఇస్తున్నారా, రకాల ద్వారా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని డిపార్ట్మెంట్ ర్యాంకింగ్, డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. మనము మొన్న మనం చూసుకున్నప్పుడు కొన్ని వాటికి సంబంధించిన దాంట్లో అలా ఉన్నాము మ్యాక్సిమం. నిన్న అప్రమత్తం చేశారు. నిన్న లైన్ ఉంటాయి, రీసర్వే పిటిషన్స్ ఉంటాయి, ఇంకా నేమ్ కరెక్షన్ ఉంటాయి, అడంగల్ కరెక్షన్ ఉంటాయి, సబ్ డివిజన్ ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ రెవెన్యూ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీస్లో అన్నీ ఉంటూ నంబర్స్ను కూడా మీరు మెరుగుపరచాలి. ఇందాక మనం అనుకున్న ఉదాహరణ, స్కూల్కి రోజు వెళ్తున్నాం, అన్ని పీరియడ్స్ అటెండెన్స్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్లో కూడా అటెండ్ చేస్తున్నాం. ఫైనల్లో మార్క్స్ వచ్చేటప్పటికి 0 వస్తే కుదరదు. సో మీ అన్ని పారామీటర్స్లో రావాలి, మీ నంబర్స్లో కూడా రావాలి. నంబర్స్లో రావడానికి మీరు ఏమేమి రకాలుగా చేయాలో అవన్నీ చేయాలి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అప్ టు బాటమ్ లెవెల్ వరకు, డౌన్ బాటమ్ లెవెల్ వరకు పెర్కులేట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనము ఈ ఫిగర్స్ని చూసేటప్పుడు మీ అందరూ ఇంప్రూవ్మెంట్ కనపడాలి. అంతేగాని డీగ్రేడింగ్ అనేది మాత్రం కనపడకూడదు, ఇంప్రూవ్మెంట్ కనపడాలి అంతా కూడా. ఓకే. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎస్జీ మేన్ పాల్గొని విద్యార్థులకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న అదే స్థాయిలో సైబర్ క్రైమ్ సైతం పెరుగుతున్నాయని, సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చీరాల డీఎస్పీ ఎస్జీ మోయిన్ అన్నారు. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎస్జీ మోయిన్ పాల్గొని విద్యార్థులకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫోన్లో కావచ్చు, ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, తమకు సంబంధం లేని ఎటువంటి అనధికారిక వెబ్సైట్ సమాచారం కానీ లావాదేవీలు కానీ చేయవద్దన్నారు. ఏ చిన్నపాటి డౌట్ ఉన్నా తక్షణమే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో చీరాల 120 శ్రీనివాసరావు, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 59,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,386 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజు హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 30 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లో క్యూ లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కొత్తపేట బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రజలు ఆయా సమస్యలపై ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే కొండయ్యకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. కొత్తపేట బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రజలు ఆయా సమస్యలపై ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే కొండయ్యకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ప్రజలు. ఈ క్రమంలో ప్రజల నుండి వచ్చే విజ్ఞాన పనులపై సరాసరి అర్జీదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య సమస్యల ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా కల్పించారు. స్థలం ఉండి ఇల్లు ఇవ్వడం ఒక పద్ధతి. అసలు ఇల్లుకి స్థలం లేదు. రైట్ కిరణ్, నువ్వు నన్ను ఫాలోఅప్ చేయి. విరాలండి విషయం తెలుసు. దత్తాస్త్రం ఉండేదే కదా, నాకు ఐడియా ఉంది. నేను మొన్న కూడా వచ్చాను. ఇది దత్తాస్త్రం దగ్గర వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. పాకిస్తాన్ కరాచీలోని మాలేర్ జైల్లో ఉన్న 22 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. ఆయా జాలర్లను భారత్కు అప్పగించే అవకాశం ఉంది. మత్స్యకారుల విడుదలపై మాలేర్ జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా మీడియాకు సమాచారం అందించారు. ఇది ఫౌండేషన్ అధ్యక్షుడు పైసల్ ఈదీ జాలర్లు లాహోర్కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణ ఖర్చులను భరించడంతో పాటు వారికి పలు కానుకలతో పాటు ఆర్థిక సహాయాన్ని సైతం అందించారు. జాలర్లు లాహోర్ నుండి భారత్కు తిరిగి చేరుకోనున్నారు. జాలర్లు సుదీర్ఘంగా జైలు శిక్ష అనుభవించారని, ఆయా కుటుంబాల వేదనను ఎత్తి చూపుతూ శిక్ష కాలం పూర్తయిన వెంటనే వారిని విడుదల చేసి స్వదేశానికి తిరిగి పంపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దురుద్దేశం లేకుండా పాక్ జలాల్లోకి ప్రవేశించిన వారి విషయంలో దయతో ఉండాలని కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీ సందర్భంగా మోదీ ఆమెకు పలు సలహాలు, సూచన ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని తాను చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్ విద్యార్థుల్ని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, ఇక్కడ చదివిన రేఖా గుప్తా మాత్రమే కాదు, మీరంతా కూడా సీఎంలు కావాలని విద్యార్థులతో అన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ రేఖా గుప్తాకు తన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. కాగా ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ సర్కార్ సోమవారం నుండి అంటే ఫిబ్రవరి 24వ తేదీ నుండి 3 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కోట్లాది మంది ప్రజలకు ఊరట కలిగించే శుభవార్త ఇది. చెత్త పన్ను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి సర్కార్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నగరాలు, పట్టణాల్లో ఇప్పటి వరకు వసూలు చేస్తూ వస్తున్న చెత్త పన్ను నుండి ప్రజలకు విముక్తి లభించినట్లయింది. 2024 డిసెంబర్ 31వ తేదీ నుండి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లు ఏపీ మున్సిపాలిటీలు, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫలితంగా నగరాలు, పట్టణాల్లో చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండవదని, గతంలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. బ్రెజా కారులోని వివిధ రకాల వేరియంట్ల ధరను మారుతి సుజుకి కంపెనీ పెంచింది. ఆ ప్రకారం ఎల్ఎక్స్ఐ ట్రిమ్ 15,000 పెరిగింది. విఎక్స్ఐ 5,500, జెడ్ఎక్స్ఐ 11,500 పెరుగుదల చూశాయి. అయితే టాప్ 10 జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ ధర మాత్రం పెరగలేదు. ప్రయాణికుల భద్రతా సౌకర్యార్థం బ్రెజా కార్ల శ్రేణిలో భద్రతా లక్షణాలు మెరుగుపరిచారు. దీనివల్ల ఆ కారు ధరలు పెరిగాయి. ముఖ్యంగా కారులో 6 ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేశారు. 3 పాయింట్ల ఈఎల్ఆర్ వెనుక సెంటర్ సీట్ బెల్ట్లు, ఎత్తును సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్ బెల్ట్లు, 60/40 స్పీట్ల వెనుక సీట్లు, కప్ హోల్డర్లతో కూడిన వెనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్, అడ్జస్టబుల్ బ్యాక్ హెడ్ రెస్టులను అమర్చారు.
భారత్ జట్టు వన్డే టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్పోయిన ఫామ్ ను తిరిగి పొందారు. ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో అతను అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే సమయంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హిట్ మ్యాన్ పాత శైలి కనిపించింది. కానీ రోహిత్ ఈ టోర్నమెంట్ లో తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగించగలడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడనున్నారు. ఈ మ్యాచ్ కు ముందు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రోహిత్ గురించి ఒక భారీ అంచనా వేశారు. రోహిత్ తన లయలో ఉంటే అతను 60 బంతుల్లో కూడా సెంచరీ చేయగలడంటూ చెప్పుకొచ్చారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ నుండి చీరాల వస్తున్న ప్రైవేట్ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి. మృతుడు కారంచేడుకు చెందిన శివప్రసాద్ గా గుర్తింపు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. సమస్య లేని నియోజకవర్గంగా చీరాలను తీర్చిదిద్దాలి. చీరాల మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య. బ్యాంకు ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల్ని కేంద్రం వెంటనే పరిష్కరించాలి. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఎస్బీఐ చీరాల శాఖ కార్యాలయం సముదాయంలో ఆందోళనకు దిగిన బ్యాంకు ఉద్యోగులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.